హాయ్ బుడీస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు మరో చక్కని స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఇక కథలోకి వెళ్దామా? ఈరోజు మీకు నేను చెప్పబోయే కథ 3 చేపల కథ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో 3 ఫ్రెండ్స్ చేపలు ఉండేవి. మొదటి చేప పేరు సుమతి. ఈ సుమతి చాలా తెలివైంది. ఏ పనైనా ముందే చేసుకోవాలి అని ఆలోచించే రకం. రెండో చేప కాలమతి. ఈ చేప ఏ పనైనా సమయం వచ్చినప్పుడు చేద్దాం అనుకునే రకం. ఇక మూడవది, ఆ చేప పేరు మందమతి. ఇక ఈ చేప ప్రాణం మీదకి వచ్చేదాకా ఏ పని మొదలు పెట్టదు. తీరా ప్రాణం మీదకి వచ్చాక ఏం చేయాలో అర్థం కాదు. ఈ 3 చేపలు కలిసి ఒక చెరువులోనే ఉంటున్నాయి. ఒకరోజు 2 జాలర్లు వచ్చి, జాలర్లు అంటే తెలుసు కదా, చేపలు పట్టేవాళ్ళు, ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒరేయ్, మరో 10 రోజులు ఎండలు ఇలానే ఉంటే ఈ చెరువులో నీరు తగ్గిపోతుంది. అప్పుడు మనం వచ్చి చేపలను ఈజీగా పట్టుకోవచ్చు. 10 రోజులు ఆగి చేపలు పట్టడానికి వద్దాం అనుకుంటున్నారు. ఈ మాటలు సుమతి వింది. వెంటనే కంగారుగా మిగిలిన చేపల దగ్గరకు వెళ్ళి జరిగినదంతా, తను విన్నదంతా చెప్పింది. దానికి అంతేకాకుండా సుమతి ఒక సలహా కూడా ఇచ్చింది. అదేంటంటే, ఇక్కడికి కొంచెం దూరంలో ఇంకో పెద్ద చెరువు ఉంది. మనం తూముల ద్వారా ఆ చెరువు చేరుకోవచ్చు. మనం ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని వాటికి చెప్పింది. అప్పుడు కాలమతి, నీకెందుకు అంత టెన్షన్? ఇంకా 10 రోజులు టైం ఉంది కదా, అప్పుడు చూసుకుందాంలే అని చెప్పింది. ఇక మందమతి అసలు ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సుమతికి అర్థమైంది, వీళ్ళు నా మాట వినరు అని అనుకుని తను తూముల ద్వారా పెద్ద చెరువుకి చేరుకుంది. 10 రోజులు గడిచిపోయాయి. జాలర్లు రానే వచ్చారు. వల వేసి చేపలు పట్టారు. కాలమతి, మందమతి ఆ చేపల వలలో పడినాయి. ఆ చేపల్ని గట్టు మీద పోశారు. వెంటనే కాలమతి చచ్చిపోయినట్టు గట్టు మీదే పడుంది. జాలర్లు ఇది చచ్చిపోయిందిలే అని దాన్ని వదిలేశారు. కాలమతి చాలా తెలివిగా మెల్లగా మెల్లగా నీటిలోకి జాలర్లకు కనపడకుండా జారిపోయింది. ప్రాణాలు కాపాడుకుంది. ఇక మందమతి దానికి ఏం చేయాలో తెలియక వల్లో పడిన వెంటనే పైకి కిందికి కొట్టుకోవడం మొదలుపెట్టింది. జాలర్లు దాన్ని గట్టిగా పట్టుకుని ఒక సంచిలో వేసి గట్టిగా దానికి తాడుతో కట్టారు. దానికి ఊపిరాడక ఆ సంచిలో చచ్చిపోయింది. బుడీస్, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏ పనైనా సరే ముందుగా చేసుకుంటే మనకి ఏ టెన్షన్ ఉండదు. లైక్ ఎగ్జామ్స్ రాకముందే మనం వర్క్ అంతా ఫినిష్ చేసేసుకోవాలి. ఎప్పటి వరకు అప్పుడే చదివేసుకోవాలి సుమతిలాగా. అలా కాకుండా కాలమతి, కొంతమంది ఉంటారు ఎగ్జామ్స్కి ముందు ఒక 2 months ముందు ప్రిపరేషన్ మొదలు పెడతారు, చదువుకుంటారు, ఎగ్జామ్స్ రాస్తారు. అది కూడా ఓకే. బట్ మందమతి రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఈరోజు బుక్ తీసి ఏం చదవాలో అర్థం కాక, ఏం చేయాలో తెలియక టెన్షన్తో అటు ఎగ్జామ్ సరిగా రాయలేక ఫెయిల్ అయిపోతారు. కాబట్టి మనం ఎలా ఉండాలి బుడ్డీస్? సుమతిలాగా ఫస్ట్ డే అన్నీ చదువుకుని చక్కగా ఉండాలి. చక్కగా ముందే ప్రిపేర్ అయిపోయామనుకోండి, ఏ టెన్షన్ ఉండదు. కాబట్టి మీరు ఎలా ఉంటారు? సుమతిలా ఉంటారా? కాలమతిలా ఉంటారా? మందమతిలా ఉంటారా? కామెంట్ చేయండి. బాయ్ బుడీస్.